హాయ్ అండి, సంపూర్ణ వాయిస్ స్వాగతం. ఈవేళ పెళ్లికి బయలుదేరుతున్నాను. ఎవరి పెళ్లి అనుకుంటున్నారా? ఇంతకుముందు అన్నయ్య కూతురు పెళ్లి అన్నది, మళ్ళీ అన్నయ్య ఇంతకు ముందు పెద్దమ్మ మనవరాలు పెళ్లి, ఇప్పుడు పెదనాన్న మనవరాలు పెళ్లి. అప్పుడేమో అమ్మ వైపు తరఫు నుంచి పెళ్ళండి, ఇప్పుడు మా నాన్న వైపు నుంచి పెళ్లి. అందుకని ఇప్పుడు ఈ పెళ్లికి వెళ్తున్నా. అంతకుముందు పెళ్ళప్పుడు అన్ని కవర్లలో పెట్టి చూపించాను కదా. అంటే ఇప్పుడు ఇది కొంచెం చిన్నది సూట్ కేసు, అన్ని కవర్లు పెడితే కష్టంగా ఉంటుంది. అంటే చాలా వారం రోజులు ఉంటున్నాను కదా, అందుకోసమని అప్పుడు అన్ని కవర్లలో పెట్టుకున్నాను. ఇప్పుడు వారం రోజులు అవసరం లేదు, 4 రోజులు ఉంటాను. లాస్ట్ ముహూర్తం కదండి, అందుకని ఫస్ట్ ఏం చీర పెట్టాలంటే ముహూర్తం తర్వాత కట్టుకుంటే శారీ అండి. ఇదేమో ముహూర్తానికి కట్టుకుంటే శారీ. అంటే మొన్న ఈ కాటన్ శారీస్ తెచ్చుకున్నాను, చూపించాను చెన్నై షాపింగ్ మాల్ లో, అది తీసుకున్నానండి. ఇక మనం ఎక్కడికి వెళ్తున్నామన్నా కూడా ఉన్న చీరలు కట్టుకోం కదండి, కొత్త చీరలు కట్టుకుంటుంటాం. మళ్ళీ అక్కడ వాళ్ళు మొన్నే కట్టావు కదా, మళ్ళీ చీర కట్టావు అని చెప్పి అంటారని మన ఆడవాళ్ళకి అవమానం అనిపించినట్టు ఉంటుంది అనమాట. అందుకోసమని శారీస్ కొంటూనే ఉంటాం. ఇదేమో ముహూర్తానికండి. ఇక ఇది ఎదుర్కోళ్ళ తర్వాత కట్టుకుంటే శారీ. ఇది ఇక్కడ పెడుతున్నాను, ఎదుర్కోళ్ళ తర్వాత. ఇదేమో ఎదుర్కోళ్ళ కట్టుకుంటే శారీ అనమాట. ఈ శారీస్ అన్ని ఇలా పెట్టేశాను. తర్వాత ఈరోజు సాయంకాలం వెళ్తున్నాను కదా, రేపు ఈ శారీ కట్టుకుంటానండి, కాటన్ శారీ. ఇది రేపు కట్టుకుంటే శారీ. ఇది ఎల్లుండి 29వ తారీఖు పెళ్లికి వెళ్లే ముందు కట్టుకుంటే శారీ. అందుకని ఇది ముందు పెట్టుకున్నాను అనమాట. ఇక దీన్ని జిప్పు వేసేసుకోవటమేనండి. ఇక పెళ్లిళ్ళంటే మనము వెళ్లకుండా ఉంటామంటే ఇలా వేసి పెట్టేస్తాం. అది ఇంకా అలా పెట్టేస్తే కట్టు కదలదండి, అలానే ఉండిపోతుంది. ఇప్పుడు ఇట్లా పెట్టి కోట్స్ అన్ని పెట్టేసుకుంటాం. ఇంకా తర్వాత ఇందులో ఏమో ఈ కవర్ లో నా మందులన్నీ పెట్టుకుంటాం. కంపల్సరిగా మందులు మనకు ఉంటాయి కదండి పెద్దవాళ్ళకి. ఇదేమో బ్రష్ చేసుకోవడానికి, స్నానం చేయడానికి, వాటికి. ఇవన్నీ ఏమో శారీస్ కి వేసుకుండే ఆర్నమెంట్స్ అని ఇందులో తీసుకొని వెళ్తాను. ఇది కళ్ళతోటి కంపల్సరీ అవసరం అయితే పెట్టుకుంటానండి, అవసరం లేకపోతే పెట్టుకోను. ఇంకా దీన్ని ఇప్పుడు టవల్ కావాలి కదా, టవల్ ఇలా ఇట్లా పెట్టేసామనుకోండి ఇంకా కదలకుండా ఉంటుంది. ఇలా పెట్టేసి ఇంకా దీన్ని ఇట్లా వేసేయటం, కిందలో సెట్ అయిపోతుంది, ఇట్లా ఇట్లా ఉండిపోతుంది అనమాట. ఇది ఇంకా మనము ఇట్లా జిప్పు వేసేయటమేనండి. నీట్ గా కరెక్ట్ గా సరిపోతుందండి. అంటే మనము ఒంటరిగా వెళ్తున్నప్పుడు మనకు ఇట్లా సూట్ కేసులు అనుకోండి, ఈజీగా మనము లాక్కొని వెళ్ళిపోవచ్చు. లేదనుకోండి బ్యాగులు చేతుల్లో పట్టుకొని తీసుకొని అంటే కష్టం. ఇలాగ మనం ఒక సూట్ కేసు నీట్ గా కొనుక్కున్నామంటే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇక ఈ రోజుకు ఈ శారీ కట్టుకొని ఇది కొంచెం చైన్ వేసుకొని వెళ్ళిపోతాను. ఇంకా తర్వాత మనము ఇక టిఫిన్ అవన్నీ ఉండాలి కదండి. ఈ టిఫిన్, ఇది బాటిల్ ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ బ్యాగ్ పక్కన పెట్టుకుంటే ఈ సూట్ కేసు పైన పెట్టేసుకుంటే సరిపోతుంది. అన్ని సూట్ కేసులను పెట్టుకున్నాం అనుకోండి ఇబ్బంది అవుతుంది. అందుకోసమని అలా పెట్టేసుకున్నానండి. ఇంకా తర్వాత ఇక ఇందులో నా సెల్ ఛార్జరు, అమౌంట్ అవన్నీ కూడా తీసుకొని వెళ్తున్నాను. మరి ఎంత చెప్పాను, చివరికి ఎక్కడ పెళ్లి అని చెప్పలేదు కదండి. నంద్యాలలో అండి పెళ్లి. అంటే వెంటనే అంటే కొంచెం వెళ్ళటం అంటే కష్టమవుతుందని ఒకరోజు ముందే వెళ్తున్నా అండి. రెస్ట్ తీసుకోవాలి కదా. అక్కడ మా అక్కయ్య వాళ్ళంతా ఉన్నారు. అక్కడ ఒక పూట ఉండి అక్కడి నుంచి అందరం కలిసి వెళ్తామండి. ఇలా అక్కడికి పెళ్లికి వెళ్ళిన తర్వాత ఆ పెళ్లి కార్యక్రమం అంతా కూడా కొంచెం మీకు వీడియోలో తానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.